హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక క్యూటీ బ్లాగ్స్. ఈ రోజు అయితే నేను లచ్చక్క టీవీ అఫీషియల్ గురించి మాట్లాడదామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అసలు నిజం చెప్పాలంటే నేను అసలు వాళ్ళ గురించి వీడియో చేయకూడదు అనే అనుకున్నాను, కానీ రికమెండేషన్స్ వస్తున్నాయన్నమాట. అవి చూసిన తర్వాత నాకు చేయాలనిపించి చేస్తున్నాను. ఆ రికమెండేషన్స్ చూసిన తర్వాత వాళ్ళ సబ్స్క్రైబర్స్ని ఎంతగా మోసం చేస్తున్నారు, వ్యూయర్స్ని ఎంత మోసం చేస్తున్నారు అనేది మరి ఒకసారి మీ ముందుకు చెప్పాలి అని చెప్పి ఈ వీడియో అయితే చేశాను అనమాట. ఎవరైనా మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోగలరు. సో లచ్చక్క టీవీ అఫీషియల్ థంబ్నైల్స్ చూసారా? ఫస్ట్ హోమ్ టూర్ అన్నాడు, తర్వాత 30 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కొన్నాము అన్నాడు. ఆ తర్వాత అన్నని ఈ దీన పరిస్థితిలో చూడలేకపోతున్నాం అన్నాడు. ఆ తర్వాత అన్నకి యాక్సిడెంట్ కావాలని వేరే వాళ్ళు చేసినట్టు థంబ్నైల్ పెట్టాడు. ఆ తర్వాత లత పరిస్థితి అస్సలు బాగాలేదు, నమ్మకం లేదు అంటున్నారు అని పెట్టాడు. ఆ తర్వాత లత కడుపులో ఉన్న పిల్లల ప్రాణం ఉంది అని అసలు ఇది నాకు ఈ మాట చెప్పాలంటే కూడా చాలా బాధగా ఉంది. నిజం చెప్పాలంటే ఇది కనుక వాళ్ళు జెన్యూన్ అయి ఉంటే ఫస్ట్ సపోర్ట్ చేసే వాళ్ళలో నేనే ఉండేదాన్నండి, సీరియస్గా చెప్తున్నాను. కానీ ఇదంతా వాళ్ళు వ్యూస్ కోసం మాత్రమే చేస్తున్నారని చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళన్న ప్రాంక్ చేశాడు అని చెప్పారు. అది ప్రాంక్ అని ఫస్ట్ ఓపెన్ చేయగానే అర్థమైపోతుంది. ఎందుకంటే కట్టు కట్టినప్పుడు బ్లడ్ అనేది రెడ్ కలర్లో ఉండాలి, కానీ ఆయన బ్లాక్ కలర్ పూసుకొని వచ్చాడు. అప్పుడే అర్థమైపోయింది అదంతా ఫేక్ అని. సో నెక్స్ట్ వీడియోలో వాళ్ళు ఇల్లు కొనలేదు అని చెప్పడానికి థంబ్నైల్ 30 లక్షలతో ఇల్లు కొన్నాము అని చెప్పి థంబ్నైల్ ఎలా పెట్టారు అసలు? అంటే క్లిక్ చేయాలి వ్యూస్ కోసం మాత్రమే అనే అర్థమైపోతుంది. సో వీడియో మిడిల్లో చెప్పారనమాట, మేము 30 లక్షలతో ఇల్లు కట్టామని చెప్తున్నారు. కాదు, మేము ఇల్లు కొనలేదు, ఏం లేదు, ఒకవేళ కొంటే ఫస్ట్ మీతోనే షేర్ చేసుకునే వాళ్ళం కదా అని చెప్తున్నారు. వ్యూస్ రావడం కోసం థంబ్నైల్ ఒకటి పెడుతున్నారు, లోపల ఇంకొకటి చెప్తున్నారు. సో అన్నకి యాక్సిడెంట్ చేశారు, కావాలని చేశారు అని చెప్పి పెట్టాడు. లోపలికి వెళ్ళి తర్వాత చూస్తే ఏముంది, ప్రాంక్ అని చెప్పి ప్రాంక్ చేశారు. సో ఇట్లాంటివన్నీ కూడా వ్యూస్ కోసం మాత్రమే ఈ విధంగా చేస్తున్నారు. ఓకే, వ్యూస్ కోసం చేస్తున్నారు, బాగానే ఉంది. ప్రాంక్ వీడియోస్ ఇవన్నీ లైట్, కానీ కడుపులో బిడ్డ ఉందా లేదా అనేది ఇంతవరకు కన్ఫర్మేషన్ ఎవ్వరికీ కాలేదనమాట. ఇప్పుడు ఒక్కసారి కూడా హాస్పిటల్లో ఉన్న పిక్ కానీ ఏమీ పెట్టలేదు. అండ్ ఇప్పుడేమో ప్రెగ్నెన్సీ పోయింది, ప్రాణం లేదని చెప్తున్నారు. లతకి ఏం చెప్పాలి నేను అని చెప్పి ఫీల్ అయిపోతున్నాడు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి నేను అనుకున్నాను అనమాట. ఓకే, స్క్రిప్ట్ అనేది ఆపేశారు, వాళ్ళ అన్న గురించి, ఆ ఇంటి గురించి, బంగారం గురించి, పెళ్లి గురించి అని అనుకున్నాను అనమాట. కానీ ఇప్పుడు లతని ప్రెగ్నెంట్గా చెప్పాడు. ప్రెగ్నెంట్గా చెప్పిన ఆమె పొట్ట అస్సలు కనిపించలేదు. అది కూడా చాలామంది ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు తను ప్రెగ్నెంట్ కాదు అని చెప్పి. సో ప్రెగ్నెంట్ కాదు కాబట్టి తను ఎలాగోలా ఎండ్ చేయాలి కాబట్టి ఈ విధంగా కడుపులో నొప్పి వచ్చింది, సో అబోర్షన్ అయిపోయింది అన్నట్టు వీడియో చేశారు అని నా ఫీలింగ్ అనమాట. సో దాన్ని ఎలాగోలా ఎండ్ చేయాలి కాబట్టి ఈ విధంగా చేశారు అని నా ఫీలింగ్. అసలు లచ్చక్క టీవీ అఫీషియల్ మీరు ఫాలో అయినట్లయితే వాళ్ళు చేసే వీడియోస్ నిజంగా జెన్యూన్ అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే కావాలని వ్యూస్ కోసం ఈ విధంగా చేస్తున్నారో అని అనుకుంటున్నారా అనేది కామెంట్లో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. అండ్ కొంతమంది ఏంటంటే నెగిటివ్గా చెప్తున్నారు, వాళ్ళతో మీకెందుకు అది ఇది అని. సో నిజం చెప్పాలంటే అవసరం లేదు, కానీ వ్యూవర్స్ని, సబ్స్క్రైబర్స్ని ఇంత మోసం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు రెస్పాండ్ అయితే అవ్వాలి కదా. సో అందుకే నేను రెస్పాండ్ అయ్యాను అని చెప్తానన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది పాజిటివ్గా చెప్తున్నారు, అవునక్క వాళ్ళు కావాలని నిజంగానే ఈ విధంగా చేస్తున్నారు, వాళ్ళు ఇదంతా ఫేక్, ఇదంతా అబద్ధం అని కూడా కొంతమంది పాజిటివ్గా కూడా చెప్తున్నారు. నెగిటివ్గా చెప్పే వాళ్ళకి మాత్రం ఇది నిజంగా వాళ్ళు కనుక జెన్యూన్ అయ్యి ఉన్నట్లయితే ఖచ్చితంగా మేము ఎవరం కూడా వాళ్ళకి ఇట్లా క్రిటిసైజ్ చేసి మాట్లాడడం కానీ, లేకపోతే వాళ్ళ గురించి ఎక్స్ప్లెనేషన్, ఇంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, చాలామందికి చాలా వ్యూస్ వస్తున్నాయి, ఎవరు కూడా ఇలాంటి వీడియోస్ చేయలేదన్నమాట. ఒకవేళ చేసినా కానీ అది ప్రాంక్ అని చెప్పి ఆ వీడియోలోనే చెప్పేవాళ్ళు. కానీ వీళ్ళైతే స్క్రిప్ట్స్ వైజ్ అసలు వాళ్ళ అన్న విషయంలో మాత్రం ఇంత చేశారండి. నిజం చెప్పండి, ఇల్లు లాగేసుకున్నారు, బంగారం తీసుకున్నారు, డబ్బులు పోయాయి, అది ఇది. అసలు వాళ్ళ అన్నకి హెల్త్ బాగాలేదు, అన్నని పరిస్థితిలో చూడలేకపోతుంది, అన్న ప్రాణం పోయింది, అన్న ప్రాణం అసలు ఒక్క వీడియోనా అండి, నిజం చెప్పాలంటే వచ్చాడనమాట. ఎవరికైనా కానీ వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళకి ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది ఇదంతా ఫేక్ అని చెప్పి. అండ్ దానికి సంబంధించిన ఇంతవరకు ఒక్కటి కూడా జెన్యూన్ రిపోర్ట్ అయితే ఇవ్వలేదన్నమాట. సో ఫస్ట్ హోమ్ టూర్ చేశారు, ఒక 2 వీక్స్ బ్యాక్ అనుకో, 1 వీక్ బ్యాక్ అనుకుంటా. సో హోమ్ టూర్ చేశారు. ఆ తర్వాత ఏం చేశారు, 30 లక్షలతో ఇల్లు కొన్నామని చెప్పి దాని మీద 2 వీడియోలతో 10,000 వరకు సంపాదించుంటాడు. సో ఇప్పుడు లతని అద్దం పెట్టుకొని వీడియోస్ చేస్తున్నాడు. అసలు అవసరమా అండి?
ప్రెగ్నెంట్ అని చెప్పడము, ప్రెగ్నెన్సీతో ఈ విధంగా వీడియోస్ చేయడం అనేది నిజంగా చెప్తున్నాను చాలా బాధగా ఉంది. ఎందుకంటే అదే రాలేదని చెప్పి ఎంతోమంది బాధపడుతున్నారు ఇప్పుడు. అలాంటి ప్రెగ్నెన్సీ పిల్లల విషయంలో ఇలాంటి వీడియోస్ అయితే ఎంకరేజ్ అయితే చేయకూడదండి. నేను వాళ్ళ హౌస్ గురించి వాళ్ళ అన్న దీన పరిస్థితిలో ఉన్నాడు, ఇలాంటి వీడియోస్ చాలా చూశాను. 2 వీక్స్ నుండి చూస్తూనే ఉన్నాను. అయినా కానీ ఒక వీడియో కూడా రెస్పాండ్ అవ్వలేదు. అవసరం లేదు మనకి అని చెప్పి నేను వదిలేసాను. కానీ ఈ వీడియోకి అయితే రెస్పాన్స్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, కడుపుతో ఉంది అని చెప్పి అబార్షన్ అయిపోయిందని చెప్పి అలా డ్రామా ప్లే చేయడం అనేది నాకు అసలు నచ్చలేదనమాట. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను అండ్ రియాక్ట్ అయ్యి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీలో ఎవరైనా నిజంగా లత ప్రెగ్నెంట్ అని మీకు తెలుసా? లత నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యి ఇప్పుడు అబార్షన్ అయింది అనుకుంటున్నారా? నేనైతే ఖచ్చితంగా అనుకోవట్లేదండి. ప్రెగ్నెన్సీ సింటమ్స్ ఏమీ నాకైతే కనిపించలేదు తనలో. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పిల్లల్ని ఎత్తుకోవడము అలాంటివి, కింద కూర్చోవడం, వాళ్ళ అన్నకి హెల్త్ బాగున్నప్పుడు చూసారో బాసపట్లంతా వేసుకొని కింద కూర్చోవడం తను. సో అలా ఎవ్వరు కూర్చోకూడదు, అసలు ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయరనమాట అలా కూర్చోవడం. ప్రెగ్నెన్సీలో అసలు ఎప్పుడు కూడా అలా కూర్చోకూడదు కూడా. ఆ విషయం అందరికీ తెలుసు. కొంచెం హైట్లో కూర్చోవాలి, కానీ తను అలా బాసపట్లు వేసుకొని కూర్చుంది. తను ప్రెగ్నెంట్ కాదని అప్పుడే అర్థమైపోతుంది. సో ఇలాంటివన్నీ ఫేక్ అని తెలిసి కూడా కావాలని చెప్పి కొంతమంది అయితే క్రిటిసైజ్ చేస్తున్నారు. కొంతమంది వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు. ఓకే, సపోర్ట్గా ఉన్న వాళ్ళకైతే చెప్తున్నా అండి, ఖచ్చితంగా వాళ్ళు చేసేది జెన్యూన్ వీడియో కాదు. సీరియస్గా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను బాసపట్లు వేసుకొని కూర్చోకూడదు అంటే, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నేను అట్లా కూర్చుంటే ఆశా వర్కర్ వచ్చిందనమాట. కూర్చొని అష్టాచెమ్మ ఆడుతున్నాను. నేను నిజం చెప్పాలంటే అష్టాచెమ్మ ఆడుతుంటే ఆశా వర్కర్ వచ్చింది. ఏంటమ్మా అలా కూర్చున్నావు అని చెప్పి అరిసిందనమాట నన్ను. అలా కూర్చోకూడదు, అసలు అలా కూర్చోకూడదు, కొంచెం హైట్లో మాత్రమే కూర్చోవాలి, బాసపట్లు వేసుకుని అస్సలు కూర్చోకూడదు అని చెప్పింది. అప్పుడు జస్ట్ కన్ఫర్మే అయింది నాకు, 2nd మంత్ 3rd మంత్ అప్పుడు అనమాట. నాకు బాగా గుర్తు. అప్పుడు నాకు అబార్షన్ కూడా అయ్యింది నిజం చెప్పాలంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు. సో అందుకే నాకు బాగా గుర్తు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. సో ఎవ్వరు కూర్చోరు. అందులోనూ తను ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా కాదు కదా, తెలియక కూర్చుందిలే అనుకోవడానికి. సెకండ్ ప్రెగ్నెన్సీ అయినప్పుడు కూడా తను ఈ విధంగా కూర్చుంది అంటే కావాలనే కూర్చుంది కదా, తను ప్రెగ్నెంట్ కాదు కాబట్టి అలా కూర్చుంది. ఇవన్నీ కూడా నిజం చెప్పి మాట్లాడుకోవాలి అంటే వాళ్ళు ఫేక్గానే వ్యూస్ కోసం మాత్రమే ఈ విధంగా చేస్తున్నారు. ఇన్కమ్ కోసం మాత్రమే చూస్తున్నారు అనమాట. వాళ్ళకి ఇన్కమ్ కూడా చాలా బాగా జనరేట్ అవుతుంది యూట్యూబ్లో. నేను నిజం చెప్పాలంటే త్రూ ప్రమోషన్స్ ద్వారా కానీ, లేకపోయినట్లయితే ఈ వీడియోస్ వల్ల కానీ, 2 ఛానల్స్ నుండి కూడా నియర్గా 1,50,000 to 2,00,000 వరకు సంపాదించుకుంటున్నారు. ఇంకా నిజం చెప్పాలంటే ఆయన వంట కూడా చాలా బాగా చేస్తారనమాట. ఆ వంట వీడియోలు చేసినా కానీ తనకు మంచి రెస్పాన్స్ అయితే వస్తుందనమాట. లైక్ వ్లాగ్ చేసినా కానీ, చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో వ్లాగ్ చేసినా కానీ హైలైట్ అవుతుందనమాట. కానీ వాళ్ళు ఎందుకు ఈ రూట్లో వెళ్తున్నారు అనేది మాత్రం నాకైతే అర్థం కాలేదు. ఇంకా మాట్లాడుకోవాలి అంటే ఏం లేదు. వాళ్ళ గురించి మ్యాక్సిమం నేను చాలా వీడియోస్లో చెప్పాను అనమాట. మీరేమనుకుంటున్నారో, అసలు వాళ్ళు జెన్యూన్ అనుకుంటున్నారా కాదా అనేది కామెంట్ రూపంలో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు. సో థంబ్నెయిల్స్లో పెట్టిన దానికి లోపల వీడియోలో ఉన్న కంటెంట్కి అసలు వాల్యూ అనేది లేదు అని నా ఫీలింగ్ అనమాట. మీ ఫీలింగ్ మాత్రం కంపల్సరీగా చెప్పడం మర్చిపోద్దు. వీడియో నచ్చితే నేను చెప్పింది నిజమో అనుకుంటే మాత్రం లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.